తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఏపీ టీడీపీ అధ్యక్షుడు కె కళా వెంకట్రావు బహిరంగ లేఖ రాశారు. అవినీతిలో డైనోసార్ లాంటి జగన్ కుట్రలకు లోటస్ పాండ్ కేంద్రంగా మీరు మాస్టర్ ప్లాన్ అందిస్తున్నారని పేర్కొన్నారు. జగన్ ను నమ్మి ప్రజలు ఓట్లేస్తారని, రాష్ట్రంపై పెత్తనం మీకు వస్తుందని పగటి కలలు కంటున్నారని విమర్శించారు. అందుకోసం వేల కోట్ల రూపాయల తెలంగాణ ప్రజల సొత్తును జగన్ కోసం పెట్టుబడిగా పెడుతున్నారని, టీఆర్ఎస్ భవన్లో స్విచ్ వేస్తేనే ఏపీలో ఫ్యాన్ తిరిగే పరిస్థితి తీసుకొచ్చారని ఆయన ఆరోపించారు. మొత్తం 22 పాయింట్లతో కూడిన లేఖను ఇవాళ కేసీఆర్ కు పంపారాయన. మీకు ఏపీ ప్రజలకు మధ్య జరిగే ఎన్నికల్లో మీ సామంత రాజును చిత్తుగా ఓడించడానికి 5 కోట్ల మంది ప్రజలు సంసిద్ధంగా ఉన్నారని ఆ లేఖలో కళా వెంకట్రావు పేర్కొన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఏపీ టీడీపీ అధ్యక్షుడు కె కళా వెంకట్రావు బహిరంగ లేఖ రాశారు. అవినీతిలో డైనోసార్ లాంటి జగన్ కుట్రలకు లోటస్ పాండ్ కేంద్రంగా మీరు మాస్టర్ ప్లాన్ అందిస్తున్నారని పేర్కొన్నారు. జగన్ ను నమ్మి ప్రజలు ఓట్లేస్తారని, రాష్ట్రంపై పెత్తనం మీకు వస్తుందని పగటి కలలు కంటున్నారని విమర్శించారు. అందుకోసం వేల కోట్ల రూపాయల తెలంగాణ ప్రజల సొత్తును జగన్ కోసం పెట్టుబడిగా పెడుతున్నారని, టీఆర్ఎస్ భవన్లో స్విచ్ వేస్తేనే ఏపీలో ఫ్యాన్ తిరిగే పరిస్థితి తీసుకొచ్చారని ఆయన ఆరోపించారు. మరిన్ని అప్డేట్స్ మా రిపోర్టర్ నరసింహరావు లైవ్ లో అందిస్తారు. నరసింహరావు, చెప్పండి, కళా వెంకట్రావు రాసిన లేఖకు సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఏంటి? ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఒక లేఖను సంధించారు. 22 ప్రశ్నలతో అంశాలతో కూడినటువంటి లేఖను ఆయన సంధించడం జరిగింది. ఇందులో భాగంగా ప్రధానంగా కూడా జగన్ ఒక పెద్ద అవినీతిలో డైనోసార్ అంటూ ప్రధానంగా కూడా ఆయన లేఖలో పేర్కొన్నారు. దీంతో పాటు ఇక ఏదైతే ఉందో ఆయన లేఖలో ఒక సంచలన కామెంట్ కూడా చేయడం జరిగింది. ఫ్యాన్ ఆంధ్రప్రదేశ్ లో ఉంటే స్విచ్ కేసీఆర్ దగ్గర ఉంది అని చెప్పేసి కూడా ఆయన కామెంట్ చేయడం జరిగింది. ఇక ప్రధానంగా చూసుకుంటే కూడా ఇప్పటికే కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కలిసిపోయారని చెప్పేసి కూడా ఈరోజు తెలంగాణ ప్రాంత పైన కానీ, తెలంగాణ టీఆర్ఎస్ పై కానీ తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున కూడా ఆరోపణలు చేస్తున్న విషయం కూడా మనం చూస్తుంది. అంతేకాకుండా డేటా కేసు ఏదైతే ఉందో ఈ డేటా కేసులో తెలుగుదేశం పార్టీ చెందినటువంటి డేటా కేసును దొంగిలించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అప్పగించారని చెప్పేసి కూడా టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. అంతేకాకుండా కూడా 5 కోట్ల తెలుగు ప్రజలకి నేనున్నాను మీ వెనకని చెప్పేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కామెంట్ చేస్తుంటే జగన్ బాధ్యత నాది అంటూ కేసీఆర్ తలకెత్తుకుంటున్నాడు, కేసీఆర్ బాధ్యతగా తీసుకున్నట్టు కూడా ఈ లేఖలో కళా వెంకట్రావు ప్రశ్నించడం జరిగింది, ప్రస్తావన చేయడం జరిగింది. అంతేకాకుండా కూడా ఇక డేటా కేసు ఏదైతే ఉందో దీంట్లో ఉన్నటువంటి ఈ కేసు విషయంలో విజయసాయి రెడ్డి కూడా ప్రథమ పాత్ర పోషించాడు. ఈ కేసుని ఆయన ఇప్పటికే జగన్ అక్రమ ఆస్తుల కేసులో A2గా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి ఈ డేటా కేసును కూడా తారుమారు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. డేటా కేసుని చోరీ చేశారని చెప్పేసి కూడా ఈరోజు లేఖలో ప్రస్తావన చేయడం జరిగింది. అంతేకాకుండా ఇక ప్రధానంగా మనం చూసుకుంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి లబ్ధిదారులు డేటా, ప్రజా సాధికార సంస్థ సర్వేలు ఇవన్నిటిని కూడా ఎక్కడా కూడా మా దగ్గరే డేటా ఉందని చెప్పేసి కూడా ఎవరైతే ఉన్నారో ఐటీ ప్రిన్సిపల్ సెక్రటరీ విజయానందే స్వయంగా ప్రకటించారని చెప్పేసి కూడా ఈ లేఖలో ప్రశ్నించడం జరిగింది. దీంతో పాటు ఇక ఎవరైతే ఉన్నారో ప్రశాంత్ కిషోర్ రెడ్డి కూడా, ప్రశాంత్ కిషోర్ ఎవరైతే ఉన్నారో అతను కూడా ఇంతకంటే ఎక్కువ మెరుగైనటువంటి డేటా మా దగ్గర ఉందంటూ కూడా గతంలో ఆయన కామెంట్ చేశాడు. ఆయన మీద ఆయనకి లేదా ఇది ఆయనకి వత్తాసు తప్పదా, ఆయనకి చందదా ఇది అని చెప్పేసి కూడా ప్రస్తావన లేదా ఆయనకంటూ కూడా లేఖలో ఉంది. టీఆర్ఎస్ పార్టీ కోసం రెసిడెంటల్ డేటా హబ్ యాప్ చేశారు, టీఆర్ఎస్ మిషన్ కాల్ యాప్ రూపొందించుకోలేదా, అలాగే వైసీపీకి కుట్రలు వండి పెడుతున్నటువంటి బీహార్ ప్రశాంత్ కిషోర్ ఐప్యాక్ ప్యాడ్ కానీ టీడీపీ యాప్ను కానీ మించి 50 రెట్లు అదనపు డేటా ఉన్నది, అది వాస్తవం కాదా, జన్ధన్ అకౌంట్లో సహా ఓటర్ల లిస్టుకు సంబంధించినటువంటి ఆధార్ సంబంధించినటువంటి యాప్లు ఉన్నది వాస్తవం కాదా, మీరు చేసేది నేరమో చట్ట వ్యతిరేకం కానప్పుడు సేవామిత్ర యాప్పై ఏ రకంగా కేసులు పెడతారంటూ కూడా ఇది రాజకీయ కుట్ర కాదా అంటూ కూడా ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు ఈ లేఖలో ప్రస్తావన చేసిన విషయం కూడా మనం చూసాం. మొత్తంగా మనం చూస్తే మాత్రం ఈరోజు ఏదైతే ఉందో కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి కలిసి ఏపీపై కుట్ర చేస్తున్నారు, ఏపీ రాష్ట్రాన్ని వంచిస్తున్నారు.
దీన్ని ప్రజలు గమనించాలని చెప్పేసి కూడా ఈరోజు కళా వెంకట్రావు దీంట్లో ఈ లేఖలో ప్రస్తావన చేయడం జరిగింది. అంతేకాకుండా కూడా ఇక చంద్రబాబు నాయుడు నవ్యాంధ్ర బ్రాండు ఇమేజ్ను దెబ్బతీయడంతో పాటు ఐటీ కంపెనీలపై దాడులు చేసి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని డ్యామేజ్ చేస్తున్నారంటూ కూడా ఈ లేఖలో ప్రస్తావన చేయడం జరిగింది. తర్వాత ఇక ఏదైతే ఉందో వ్యాపారస్తుల్ని ఎవరైతే రాజకీయాల్లో ఉన్నారో టీడీపీలో ఉన్నారో ఆ వ్యాపారస్తుల్ని బ్లాక్మెయిల్ చేస్తూ టీఆర్ఎస్ ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుస్తున్నారు లీడర్లని. అంతేకాకుండా కూడా హైదరాబాద్లో మీ బిజినెస్లకి దెబ్బతీస్తామంటూ బ్లాక్మెయిల్ చేస్తున్నారంటూ కూడా దీంతోనే కొంతమంది నేతలు టీడీపీ వీడి వైసీపీలో చేరుతున్నారు. దీని వెనక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉందంటూ కూడా ఈ లేఖలో ఈరోజు ఆయన ప్రస్తావన చేయడం జరిగింది. అంతేకాకుండా డేటా భద్రతకు ప్రపంచంలోనే హైదరాబాద్ను మించిన ప్రాంతం లేదని గతంలో చెప్పిన మీకు ఈ రోజు ఆ మాట చెప్పలే ధైర్యం ఉందా? ఐటీ గ్రిడ్లో 120 మందికి ఉద్యోగాలు పోగొట్టింది వాస్తవం కాదా? 10 ఏళ్ల పాటు తన కష్టంతో సంస్థ నిర్మించుకున్న అశోక్పై దుష్ప్రచారం చేసి అతను ప్రతిష్టను మంటగలిపిన విషయం నిజం కాదా అంటూ కూడా ఈరోజు ఈ లేఖలో కామెంట్ చేయడం జరిగింది. అంతేకాకుండా హైదరాబాద్, బెంగళూరు, ఉత్తరప్రదేశ్, బీహార్ కేంద్రాలుగా ఉన్నటువంటి ఈ చేసుకొని వైసీపీ చెందినటువంటి ప్రశాంత్ కిషోర్ 8 లక్షల మందికి పైగా ఓట్ల తొలగింపు కుట్ర చేసింది, ఇది వాస్తవం కాదా? ఇందులో మీ డైరెక్షన్ లేదా అంటూ కూడా ఈరోజు ఈ లేఖలో ప్రస్తావన చేయడం జరిగింది. అంతేకాకుండా వైసీపీ, టీఆర్ఎస్, బీజేపీ చేసిన కుట్రలను ఆధారాలతో సహా మేము బయట పెట్టాం, మీరు తేలికుట్టిన దొంగల్లాగా మిన్నకుండిపోయారంటూ కూడా ఈ లేఖలో ఆయన ప్రస్తావన చేయడం జరిగింది. మొత్తంగా మనం చూస్తే మాత్రం జగన్ సమీప బంధువు లోకేష్ రెడ్డి నుండి ఆంధ్రప్రదేశ్ పోలీసులు స్టేట్మెంట్ తీసుకునేందుకు ప్రయత్నిస్తే మీరు ఎందుకు అడ్డుపడ్డారు? మార్చి 2వ తేదీన నుంచి కూడా ఎందుకు అంటే మొత్తంగా మనం చూస్తే మాత్రం ఈరోజు టీఆర్ఎస్, బీజేపీ, వైసీపీ 3 కూడా కుట్రలు పడుతున్నాయి ఆంధ్రప్రదేశ్ పైన. ప్రజలందరూ కూడా గమనించగలరు, ప్రజలంతా కూడా అలర్ట్ గా ఉండాలని చెప్పేసి కూడా సీఎం పదే టెలికాన్ఫరెన్స్ లో కూడా చెప్తున్న విషయం మనం చూసాం. ఈ రోజు తాజాగా కళా వెంకట్రావు కేసీఆర్ కు 22 అంశాలతో ఉన్నటువంటి లేఖను కూడా సంధించారు. ఇది ప్రస్తుతం మనం లేఖలో ఉన్నటువంటి అంశాలు మనం చెప్పుకుంటే. ఓవర్ టు హైదరాబాద్ స్టూడియో. రైట్ నరసింహారావు, థ్యాంక్ యూ.